ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు ఇప్పటికీ కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే శని భగవానుడు 2023 సంవత్సరం నవంబర్ 4వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం పొందేశాడు. అలాగే డిసెంబర్ 31 తర్వాత గురుడు కూడా ఆయన వక్రత్యాగం పొందాడు. అయినప్పటికీ కూడా కుంభరాశికి చెందిన జాతకులు ఇంకా వాళ్ళ సమస్యలు వీగిపోలేదని చాలామంది చెప్తున్నారు. అయితే దీనికి అంతటికీ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే శని భగవానుడు చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం. ఆయన ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి 2.5 సంవత్సరాల కాలం తీసుకుంటాడు. అందువల్ల ఆయన నవంబర్ 4ని వక్రత్యాగం పొందాడు. ఆ నవంబర్ 4 నుంచి ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తున్నాడు. మెల్లమెల్లగా ముందుకి నడుస్తున్నాడు. అందువల్ల కుంభరాశి వాళ్ళకి దీర్ఘకాలికంగా సమస్యలు ఏమైనా ఉంటే, గతంలో మీరు ఏదైతే సమస్యలను ఎదుర్కొన్నారో, ఏ బాధలు పడ్డారో, ఏ కష్టాలను ఎదుర్కొన్నారో, వాటినన్నింటి నుంచి కూడా మీకు మెల్లమెల్లగా ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ జన్మజాతకంలోని గ్రహాలు కూడా దీనికి అనుకూలించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలు. మీ జన్మజాతకంలో జరుగుతున్న దశలు బాగుండాలి, జరుగుతున్న దశాంతర దశలు బాగుండాలి, జన్మజాతకంలో గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉండాలి. అలా అనుకున్నప్పుడే మీకు పాజిటివ్ రిజల్ట్స్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ గోచార ఫలితాల యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా జన్మజాతకాన్ని మనం పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మరి కుంభలంక జాతకులకి, కుంభరాశికి చెందిన లేకపోతే కుంభరాశి లేకపోతే కుంభలగ్న జాతకులకి చాలామంది ఏంటంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆత్మ న్యూనతలో పడిపోతున్నారు. వాళ్ళకి ఎన్ని ప్రతిభా పాఠవాలు ఉన్నా, ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా వాళ్ళు వాటిలన్నింటినీ పక్కన పెట్టి ఇంకా మేము ఎందుకు పనిచేయం, మాకు కలిసి రాదు, అదృష్టం కలిసి రాదు, గ్రహాలు కలిసి రావు, మాకు ఇంకా వేరే శరణ్యం లేదు అని ఒక రకమైన మానసికమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దయచేసి కుంభరాశి వాళ్ళు కానీ, కుంభలగ్న జాతులు కానీ ఎప్పుడు కూడా అంటే ఆలోచనలు చేయకండి. కుంభరాశి వాళ్ళే కాదు, ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం అనేది ఎప్పుడు కూడా మీకు అది దిశానిర్దేశం చేస్తుంది. అరే బాబు, నువ్వు ఇలాగెళ్ళరా, ఈ మంచి మార్గంలోకి వెళ్ళు, నీకు అన్నీ మంచి జరుగుతాయి, ఇలా వెళ్ళకు, ఈ చెడు మార్గంలోకి వెళ్ళకు, నీవు ఇబ్బందులు పడతావు అని సూచన చేస్తుంది, సూచనప్రాయంగా చెప్తుంది. దాని తర్వాత మనం చేసుకునే మంచి పనులు, మన పూర్వ పుణ్య ఫలాలు, మన తల్లిదండ్రులు చేసుకునే ఫలాలు, ఇవన్నీ కూడా మనకు వర్కౌట్ అవుతాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు జీవించడానికి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అలాగే సిస్టమేటిక్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి మీ జీవితంలో. క్రమశిక్షణలో ఉండటం అంటే తెల్లవారుజానే బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేవటం, బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేకపోయినా కనీసం 6 గంటల కన్నా మీరు నిద్ర లేవటం సూర్యోదయానికి ముందు. అలాగే సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం, ఎప్పుడు కూడా దైవ చింతనలో ఉండటం. దైవ చింతనతో పాటు మీరు 100% ఎఫర్ట్ పెట్టడం. 100% ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా కూడా ప్రకృతి కూడా, దైవం కూడా మీకు సహకరిస్తుందనే విషయాన్ని గమనించాలి. చాలామంది చేసే పని ఏంటంటే అర్ధరాత్రి ఎప్పుడో 2, 3 పడుకుంటారు, తెల్లారు లేచేటట్టు 10, 11 అవుద్ది. అంటే వాళ్ళు సూర్యాస్తమయం చూడరు, సూర్యోదయం చూడరు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉంటాయి, మొత్తం వాళ్ళ టైం టేబులే మొత్తం మారిపోద్ది. అనుకున్న టైంకి పనులు పూర్తి చేయలేరు, అనుకున్న టైంకి ఏ పని చేయలేరు. ఇలాగ ఉన్నప్పుడు ఎవరికైనా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది కదా జీవితం ప్రస్తుతం. అందుకని కుంభరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఆ పద్ధతులన్నీ మార్చుకోండి.
సిస్టమేటిక్గా ఉండటం నేర్చుకోండి, అంటే క్రమశిక్షణావంతంగా ఉండటం నేర్చుకోండి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలామంది ఏమండి మేము చాలా సిస్టమేటిక్గా ఉంటాం, ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తాం, బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేస్తాం, మరి అయినప్పటికీ మాకు కష్టాలు ఉండవా, మీ గ్రహాలు మాకు మేలు చేయవా అంటే ఖచ్చితంగా కూడా కొన్ని గ్రహాలు అందరికీ కూడా అన్ని గ్రహాలు మేలు చేయవు, అలాగే అన్ని గ్రహాలు చెడు చేయవు. కొన్ని గ్రహాలు మీకు బాగోలేని మీ జన్మజాతకంలో వీక్గా ఉన్న గ్రహాలే ఆ దశలు వచ్చినప్పుడు గోచార స్థితి కూడా అప్పుడు జరుగుతున్నప్పుడే మీకు ఆ గ్రహాల వల్ల ఎంతో కొంత ఇబ్బందులు కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అయితే మరి కుంభరాశి వాళ్ళకి ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలిస్తాయి, ఎలాంటి గ్రహాలు వాళ్ళకి మేలు చేస్తాయని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభలగ్న జాతకులకి కుంభరాశి వాళ్ళకి కానీ వీళ్ళకి కుంభరాశి కానీ కుంభలగ్న జాతులకు కానీ కుజు శుక్రులు అనేవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకి రాజయోగ కారకులు అవుతారు. ఈ కుజుడు శుక్రుడు అంటే సుఖం, సంతోషం, ఆనందం, కుజుడు అంటే పవర్. అర్థమవుతుందా? అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుజు శుక్రులు ఎక్కడ కేంద్ర కోణాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా విశేషమైన భూజాతకులు అవుతారు, విపరీతమైన భూములు సంపాదిస్తారు, పొలాలను కొంటారు, విశేషమైన భూములు కొంటారు. అలాగే ఒకవేళ అది మిస్ అయిందనుకోండి, భూములు ఏమీ కొనలేదనుకోండి, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి పవర్ ఉన్న ఉద్యోగం వస్తుంది. అంటే వాహన ముద్రాధికారం గల ఉద్యోగం వస్తుంది. అంటే మీరు వాహనాల్లో నడిచే అంత పెద్ద ఉద్యోగం, గొప్ప ఉద్యోగం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ కుజు శుక్రులు ఎక్కడైనా సరే అష్టమాల్లో కలిస్తే, అష్టమాల్లో కానీ వ్యయ స్థానంలో కనుక కలిస్తే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారికి మధ్యన యోగభంగం కలుగుతుంది, కళత్ర విచారం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీ కుంభరాశి వాళ్ళకి రవిచంద్రులు కలిశారనుకోండి, రవిచంద్రులు కలిస్తే కనుక ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటుందో మీ భార్యకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీళ్ళకి చంద్రదశ మాత్రం ఫలిస్తుంది, రవిదశ అంటే సూర్యదశ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలించదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ రవి కుజులు కలిసాయనుకోండి, రవి కుజులు వాళ్ళిద్దరూ మిత్రగ్రహాలే కదా, వాళ్ళిద్దరూ కూడా రెండు గ్రహాలు కలిసినాయి అనుకోండి, మీ కళత్ర సంబంధం, మీ భార్యకి సంబంధించి అత్తవారింటి కాడి నుంచి మీకు ఆస్తి కలిసి వస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, మీ కళత్రానికి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉండి తీరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఒకవేళ రవి శుక్రులు కలిశారనుకోండి, ఈ రవి శుక్రులు కనుక కలిస్తే ఆ రెండు దశలు కూడా రవిదశ శుక్రదశ రెండు దశలు కూడా బాగా కలిసి వస్తుంది. మీ కళత్ర పరంగా కూడా మీకు భూమి కొంత మీకు కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, రవి శనులు కనుక మీకు కలిసి ఉంటే కనుక శని రవులు ఇద్దరు బద్ధశత్రులు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అయినప్పుడే తండ్రి కొడుకులు అయినప్పటికీ బద్ధశత్రులు. అందువల్ల రవి శనులు కనుక కలిసి ఉంటే మీకు కళత్ర సౌఖ్యం ఉండదు, మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఏ సౌఖ్యం ఉండదు. అలాగే రవి దశ యోగించదు, శని దశలో కూడా మధ్య యోగ భంగం కలుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చంద్రశనులు కనుక కలిస్తే ఈ జాతకులకి, అలాంటి వారికి ఖచ్చితంగా కూడా అలాంటి జాతకుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా వాతానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది.
శత్రు రుణ రోగ భయాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చంద్రశనులు కనుక కలిస్తే కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి గనక కలిస్తే వేరే శుభగ్రహాల దృష్టి పడకపోతే గనక ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ 90% జరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ కుజగురులు కనుక కలిశారనుకోండి, ఆ కుజుడు గురుడు ఇద్దరు మిత్రులే, వాళ్ళిద్దరూ కూడా కలిస్తే కనుక ఖచ్చితంగా కూడా 2 దశలు యోగిస్తాయి. విశేషమైన ధనజాతకం, విశేషమైన ధనం వాళ్ళకి, అలాంటి వారికి విశేషమైన ధనయోగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ కుజు శుక్రులు కనుక కలిశారనుకోండి, ఆ కుజు శుక్రులు కనుక కలిస్తే కనుక అలాంటి వారికి రాజయోగం పడుతుంది. అందులో ఏం సందేహం లేదు, రాజయోగం పడుతుంది. కుజ శుక్రులు కలిస్తే రాజయోగం, కుజ శనులు కలిస్తే కనుక శరీర సుఖం ఉండదు. ఎప్పుడు కష్టపడటమే, ఎప్పుడు ఇబ్బందులు పడటమే, ఎప్పుడు ఏదో ఒక రకమైన కష్టాలను ఎదుర్కొంటమే, ఏదో ఒక రకమైన ఆందోళనతో మీరు గడపడమే లాంటిది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ కుజ శనులు కనుక కలిసినప్పుడు శని యోగిస్తాడు, కుజుడు యోగించడం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి బుధ శనులు కనుక కలిస్తే, బుధుడు శనికి కనుక కలిస్తే కనుక అలాంటి వారికి 2 దశలు యోగించవు. 2 దశలు యోగించకపోగా వాళ్ళకి శరీర పీడ కలుగుతుంది, ధన వ్యయం అయిపోతూ ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉండదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ గురు శనులు కనుక మీకు కలిసి ఉంటే మీ జాతకంలో, అలాంటి వారికి గురుదశ యోగించదు కానీ మంచి పేరు ప్రతిష్టలు, అంటే శని మహాదశలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, జనబాహుళ్యంలో మీ పేరు నలిగిపోతుంది, బాగా ప్రాచుర్యం పొందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శుక్రుడు శనులు కనుక కలిసి ఉంటాయి, ఎందుకంటే శుక్రుడు శని 2 కూడా మిత్రగ్రహాలే. ఆ 2 గ్రహాలు కనుక కలిసి ఉంటే శుక్రదశ కంటే శని దశ విపరీతంగా యోగిస్తుంది. అందులో ఏం సందేహం, శుక్రదశ కంటే శని దశ బ్రహ్మాండంగా యోగిస్తుంది. మంచి విద్యావంతులు అవుతాడు, మంచి ధనవంతులు అవుతారు, విశేషమైన భూజాతకం అవుతుంది అలాంటి జాతకం అన్న విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్న జాతకులకు కానీ గుర కుజ శుక్రులు చాలా యోగకారకులు అవుతారు. గురుడు కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ ఈ 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తాయి. శని బుధులు మిశ్రమ ఫలితాలను ఇస్తారన్న విషయాన్ని గమనించాలి. శని బుధులేమో మిశ్రమ ఫలితాలు ఇస్తారు, గురుడు శుక్రుడు కుజుడు మాత్రం మంచి ఫలితాలను, అంటే మంచి యోగకారకమైన ఫలితాన్ని ఇస్తారు. శని బుధులు మిశ్రమ ఫలితాలను ఇస్తారు. అలాగే రవి యోగకారకుడైతే యోగకారకుడు అవుతాడు, అయితే మారకాన్ని కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. చంద్రుడు పూర్తిగా పాపి అవుతాడన్న విషయాన్ని గమనించాలి. చంద్రుడు ఏ విధంగానూ కూడా ఈ కుంభలగ్న జాతకులకి పెద్దగా యోగించడు. అలాగే కుంభలగ్న జాతకులు కానీ కుంభరాశి వాళ్ళకి చంద్రుడు పెద్దగా యోగించడు, వాళ్ళకి ఆయన పాపి అయిపోతాడు అక్కడ. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు కానీ కుంభలగ్న జాతకులు కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన జాతకులు, మాకు ఏలినాటి శని జరుగుతుందండి, మాకు ఇంకా మా జీవితానికి అర్థమే లేదు, మాకు ఏ గ్రహాలు సహకరించవని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ యొక్క గ్రహస్థితి కనుక ఉంటే కనుక ఆ గ్రహాల మీద ఎలాంటి చెడు దృష్టి, దుష్ట గ్రహాల యొక్క దృష్టి పడకుండా ఉంటే, శుభస్థానాల్లో ఉంటే ఆ గ్రహాలు పాపస్థానాల్లో కాకుండా శుభస్థానాల్లో ఉంటే, అలాగే మంచి గ్రహాల యొక్క దృష్టి కనుక పడితే, గురుడు యొక్క దృష్టి పడితే ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మీకు జరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ గ్రహాలు నేను చెప్పినట్టుగా ఆ గ్రహాలు ఆయా స్థానాల్లో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా
సుశిక్షితులైన పండితుల చేత మీ జాతక పరిశీలన చేయించుకోవాలి. ఏదో సిద్ధాంతి గారు 1000 రూపాయలు తీసుకున్నారు, 2000 తీసుకున్నారు, 3000 తీసుకున్నారు, మాకు చెప్తున్నారా లేదా, మనకి ఇది వేస్ట్ కదా అని మీరు అనుకోవద్దు. అది సంభావన అనేది వారి యొక్క వ్యక్తిగత విషయం. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ఎప్పుడు కూడా ఒక మనిషి జీవితానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అది దిశానిర్దేశం చేస్తుంది. మీరు ఇలాగ వెళ్తే ఈ రూట్ బాగానే ఉంటుంది, ఈ రూట్ వెళ్తే ఈ రూట్లో ఇబ్బందులు వస్తాయి, ఈ రూట్ వెళ్ళకండి, ఈ రూట్లో ప్రమాదాలు ఉంటాయి అని మీకు ఇండికేషన్ చేస్తుంది జ్యోతిష శాస్త్రం. అందువల్ల అది తెలుసుకోవటం వల్ల, మీ జన్మజాతకాన్ని తెలుసుకోవటం వల్ల మీరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎలాగ ఉండాలి, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు మీ యొక్క స్వరాన్ని పెంచాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు వెళ్తూ ఎప్పటికప్పుడు మీ పరిహారాలు అవి మీరు చేసుకుంటూ ఉంటే అసలు మీ లైఫ్కి డోకాయే ఉండదు. ఇక అన్నీ చేసినా కూడా మీకు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే అది ఖచ్చితంగా అది మన పూర్వ పుణ్య ఫలితంగానే మనం భావించాలి. పూర్వంలో మనం చేసిన కర్మలే అవి ఇప్పుడు మనల్ని పెట్టి పీడిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే పూర్వంలో మన పెద్దలు చేసిన కర్మలే మనల్ని ఇప్పుడు ఇలా పీడిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వారే కాదు, ఏ రాశి వారైనా సరే మంచి కర్మలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇతరులకు సహాయం చేసే మీ స్థితిలో మీరు లేకపోతే మౌనంగా ఉండండి, దైవనామస్మరణం చేసుకోండి, మౌనంగా ఉండండి. అంతే తప్పించి ఇతరులని వంచాలనో, ఇతరులను నిందల పాలు చేద్దామనో, ఇతరుల కడుపు కొట్టాలనో, ఇతరులను ఏదే విధంగా వాడి యొక్క గౌరవ మర్యాదలకి భంగం కలిగించాలనో ఇటువంటి కుయుక్తులు కనుక మీరు చేస్తే కనుక ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల నరకం అనేది ఎక్కడో లేదు. ఇప్పుడు నరకం ఇక్కడే ఉంది, ఈ భూమి మీద ఉంది. మనం చేసిన కర్మలకి మనం ఇక్కడే అనుభవించబోతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందువల్ల గ్రహస్థితి బాగోలేదని, లేదా గ్రహాలు బాగోలేదని, గోచార ఫలితాలు బాగోలేదని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. చేయించుకున్న తర్వాత ఆ గ్రహాల యొక్క స్థితి బాగోకపోతే కనుక దానికి ఉపచారాలు చేయండి. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదానికి కూడా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపించారు మన పెద్దలు పూర్వీకులు. అందువల్ల ఆ పరిష్కారం కనుక చేస్తే ఆ దోష తీవ్రత తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలంతో మనం మరిన్ని విజయాలని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.